చాలా విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశాలు. లేటెస్ట్ బ్రేకింగ్. యా ఇప్పుడు లిక్కర్ కేసు అనేది ఇది ఒక కల్పిత ఆధారితమైనటువంటి ఒక కేసుగా మనం చూడాలి. నంబర్ 1. నంబర్ 2, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అప్రూవర్గా మారినా మారకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకొంతమంది కానీ ఎక్కడో ఒక చోట ఇరికించి ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి, దీనిలో ఆయన్ని చెడ్డపేరు తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు చెప్పిన అంశం చెవిరెడ్డి గారు మొత్తం అప్రూవర్గా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తారు అని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఆయన అంత లూజ్ టాక్ కాదు, అంత అబ్నార్మల్గా లేకుండా ఉండే వ్యక్తి కూడా కాదు. లిక్కర్ కేసు అంటారా, దాన్ని మనం మూలల్లోకి ఒకసారి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వర్మ గారు. ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, టీవీ మన 99 ప్రేక్షకులకి, మీకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. సో ఇది మీకు అందరికీ, నాకు తెలిసి టీవీ చూస్తున్న వాళ్ళకి, ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అర్థమవుతూనే ఉంది. లిక్కర్ కేసు అనేది ఎవరో ఒకరు అనుమానం ఉందని తీసుకెళ్ళి లోపల పెట్టి తర్వాత వీళ్ళని ఇంట్రాగేట్ చేయాలి. ఇంట్రాగేట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఏదో ఒకటి రాసుకొని ఇంకొంతమందిని తీసుకెళ్ళాలి. ఈజ్ ఇట్ నాట్ ద వే ఆఫ్ డూయింగ్ వర్క్ నౌ? సేమ్ థింగ్ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. ఎవరు పలానోడి మీద కంప్లైంట్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు. ఫస్ట్ జస్ట్ దే ఆర్ కమింగ్ అండ్ టేకింగ్ దెమ్ అవే. తర్వాత వీళ్ళని మాకు అనుమానం ఉన్న కేసు అరెస్ట్ చేయటం, లోపల పెట్టడం, తర్వాత వాళ్ళని ఇంట్రాగేషన్ పేరుతో చేయటం. సో చూద్దాం, ప్రభుత్వం కక్ష కట్టినప్పుడు ఇది ఎంత దూరం పోతుందో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సార్లు చాలా సందర్భాల్లో కూడా దీని మీద చెప్పడం జరిగింది. లిక్కర్ అనేది గతంలో ప్రైవేటు వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకుంటూ ఉంటే దాన్ని ప్రభుత్వ పరం చేసి, ఆ ఇష్టానుసారం అనేది లేకుండా, మిడిల్ మ్యాన్ లేకుండా ప్రభుత్వమే దీన్ని తీసుకొచ్చి కాలక్రమేణా అసలు మామూలుగా మద్య నిషేధం అయిపోయి వెళ్ళాలనే ఒక తాపత్రయం పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ప్రభుత్వ పరంగా నడపకుండా ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసి, ఒకడికి లిక్కర్ షాప్ ఇస్తే దాని వెనకాల 100 బెల్ట్ షాపులు పెట్టి, ప్రతి బెల్ట్ షాప్ని అది ఒక గృహ ప్రవేశం లాగా లేకపోతే ఒక డ్యాన్స్ క్లబ్ లాగా తయారు చేసి, ఆ చుట్టుపక్కల ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి మొత్తాన్ని తాగండి బాబు తాగండి, మీరు సంపాదించుకున్నదంతా ఇక్కడ పెట్టిపోండి, మీ పిల్లలను కొట్టండి, మీ కుటుంబాన్ని చూసుకోవద్దు అన్న దశలో లిక్కర్ వ్యాపారం చేస్తున్న ఈ ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాన్ని, గవర్నమెంట్ని ఎందుకు మీరు తీసేశారు? లిక్కర్ నడిపేది ప్రైవేట్ పరం ఎందుకు చేశారు ఈరోజు? అంటే మీ పార్టీ కార్యకర్తలకి, మీ పార్టీ నాయకులకి ఈరోజు మొత్తం లిక్కర్ పేరుతోటి దోచిపెట్టే ఒక ఆలోచన మీరు చేసుకుంటా ఉన్నారు. దీన్ని బయటికి రాకుండా డైవర్షన్ పాలిటిక్స్లో మీరు ఏం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది, లిక్కర్ ద్వారా చాలా డబ్బులు సంపాదించేశారు కాబట్టి ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఇది జరుగుతున్నటువంటి చరిత్ర సార్ ఇప్పుడు. కాబట్టి అంతేగాని ఇక్కడ ఎవడు అప్రూవర్గా మారాల్సిన అవసరం లేదు. వీళ్ళు తయారు చేసేవాళ్ళు చాలా లిస్ట్ ఉంది, ఇంకా చాలా లిస్ట్ ఉంది. వాళ్ళ బంధువులు కానీ లేకపోతే పిఏలు కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి గన్మ్యాన్లు కానీ అందరూ కూడా తీసుకెళ్లి ఆశ పెట్టి ప్రలోభ పెట్టి చేస్తున్న అంశాలు కనబడుతూ ఉన్నాయి. విల్సీ కోర్టు ఏం చెప్తుందో కూడా చూస్తాం. ఓకే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి క్వాష్ పిటిషన్ కూడా రేపు ఉన్నట్టున్నదండి? వాట్ ఇస్ దట్? జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న ఈ చనిపోయిన అయింది, వీళ్ళు ఏదో క్వాష్ చేసినట్టున్నారు కదా, అది రేపు వస్తున్నట్టున్నది. అవును, 1వ తేదీ కదా క్వాష్ కేసు. మొన్న క్వాష్ చేసినప్పుడు జడ్జి గారు మాట్లాడుతూ బస్సుల్లో ఉన్న ప్రయాణికుల్ని, కారులో ఉన్నటువంటి వాళ్ళని లేకపోతే మిగతా వాళ్ళని కూడా కేసులు పెట్టే విధానం కొత్తగా కనబడుతున్న ఆంధ్రప్రదేశ్లోనే కామెంట్ చేశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఆమోదం చేసుకుంటూ తన కారు మీద పైన నిలబడి ఉన్నాడండి. నిజంగా మీరు ఆ వీడియో చూస్తే వాళ్ళకి పెట్టి ఒక వీడియో ఆధారంగా నేను కేసు పెడుతున్నాను అని రెండోసారి చెప్పినటువంటి ఆ ఎస్పీ మొట్టమొదటి చెప్పిన దాన్ని ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు కారు కాదు, సమ్ అదర్స్ వెహికల్, అది హిట్ చేసింది, అతను పక్కన పడ్డాడు,
అతను బాగానే ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, అతను హాస్పిటల్ తీసుకెళ్తున్నారు Okay. అని కూడా చెప్పాడు. ఓకే జూపడి గారు హాస్పిటల్ తీసే క్రమంలో మళ్ళీ రెండో రోజుకి యోగా డే అయిపోయిన తర్వాత విశాఖపట్నం నుంచి విజయవాడ కొందరు వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఏం జరిగిందో తెల్లారి పొద్దున మళ్ళీ ఎస్పీ సో అంటే కాదండి, మీ అనుమానం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారనా ఏదో అంశంలోని? ఏదో ఒక అంశంలో అతను కూడా పోలీస్ స్టేషన్లో వినిపించాలి, లేకపోతే ఈయన కూడా అరెస్ట్ చేయాలి, ఒక రోజైనా జైల్లో పెట్టాలి అనే ఒక దృక్పథం తప్ప పార్టీని, లేకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుకున్నారు. సీఎం గారు కొంతమంది మిస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు, రానటువంటి వాళ్ళని. వీళ్ళందరూ ఆటలో తానాలో ఉన్నారు, ఇక్కడి నుంచి మీరు బాయ్ బాయ్ చెప్పుకోవాల్సిన వెళ్ళాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మేనిఫెస్టో ఎందుకు మీరు నెరవేర్చట్లేదు, నిలదీయండి అనే ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత 5 వారాలు తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం ఇచ్చింది, గడప గడపకి మీరు వెళ్ళి ఎమ్మెల్యేలు చెప్పండి అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొదిలెళ్ళి పొగాకు రైతుల కోసం పనిచేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నీకు పల్నాడు వెళ్ళి ఒక వ్యక్తి ఉప సర్పంచ్ చనిపోతే విగ్రహం ఆవిష్కరణకి వెళ్ళిన తర్వాత దాన్ని డైజెస్ట్ చేసుకోలేకుండా అల్లుతున్నటువంటి కట్టుకథలన్నీ ఒకటి కనబడతా ఉన్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కాన్వాయ్ దగ్గర ఎక్కడ జరగలేదా? వన్ క్వశ్చన్ ఐ లాస్ట్ స్ట్రైట్లీ, రాజమండ్రి పుష్కరాల్లో ఏమైందండి? ప్రకాశం జిల్లా కందుకూరులో మీటింగ్లో ఏమైంది? ఓకే, ఇవన్నీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారా? ఓకే జూపడి గారు ఇంకొక ముఖ్యమైన విషయం, మీ హయాంలో కూడా ఉద్యోగస్తులు ఇలాగే చేసేవారా? ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా. సరే, ఇప్పుడు ఎంప్లాయీస్ని మనం నిందించే దశలోకి వెళుతున్నామంటే వెంకటేశ్వర గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఐ టు అగ్రీ విత్ దట్. వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రైమ్ ఏరియాలో ఉండటం కోసం, వాళ్ళు వీలుగా ఉండటం కోసం ఏదో ఒకటి చేస్తున్నారు అన్నాడు. అంటే డబ్బులు తీసుకోవటానికి రెడీగా ఉంటేనే కదా వాడు చేయటం. ఎమ్మెల్యే ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎవ్రీబడి అండి. కాన్స్టిట్యున్సీలో 5-6 మండలాలు ఉంటే ఎమ్మెల్యే చెప్తే ఎంఆర్ఓ, ఎమ్మెల్యే చెప్పినోడే ఎంపీడీఓ, ఎమ్మెల్యే చెప్పినోడే సిఐ, ఎమ్మెల్యే చెప్పినోడే ఎస్ఐ. ఇది ఏంటి? మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు వేసుకుంటారా బాబు అని చెప్తున్నారు, వాళ్ళు ఇస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. దెన్ హౌ టు కంట్రోల్ కరప్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవెన్ ఫర్ పోస్టింగ్స్ ఆల్సో యూఆర్ ట్రైంగ్ టు టేక్ మనీ. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అది ఏ ప్రభుత్వమే కానివ్వండి, అది మా ప్రభుత్వమే సరే, మై వాయిస్ ఇస్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే, మీరు ఎంప్లాయీస్ని బ్లేమ్ చేస్తున్నావు, నో డౌట్. వాళ్ళు దేనికోసం వస్తున్నారు? నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. మీ దగ్గర నిజాయితీ ఎక్కడుంది? మీ ఎమ్మెల్యేలో కానీ, లేకపోతే ఎంపీల్లో కానీ, మంత్రుల్లో కానీ నిజాయితీ ఎప్పుడు ఉందండి? మీకు దొరికినవన్నీ, ప్రకృతిలో దొరికే ప్రతి దాన్ని అమ్ముకోవడానికి వచ్చారా ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో? హౌ దిస్ ఫెలో విల్ బి కింగ్ అండి ఆల్వేస్. ఓకే, ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఓన్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. ఆఫ్టర్ ఆల్ సర్వెంట్. ఓకే, ఓకే, ఒక సర్వెంట్ కి ఇన్ని అధికారులు ఎవడిస్తాడు అసలు? ఓకే, ఒక్క నిమిషం అండి. ఇచ్చిన తర్వాత ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం ఉంటుంది. ఓకే, ఓకే, రైట్. ఎంప్లాయీస్ ని బ్లేమ్ చేయడం కాదు ఇక్కడ. మారాల్సింది రాజకీయ నాయకుడు. ఓకే, సేవ చేస్తున్నాడు, సేవ చేయడం కోసం వచ్చానని చెప్పాడు చూడండి. వాడు ఎంప్లాయీ ఇస్ నాట్ ఏ సేవకుడు. ఓకే, పొలిటీషియన్ ఇస్ ఐ మీన్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ రైట్. పర్సన్. ఓకే, ఓకే, ఓకే. సాహిబ్ గారు సుఖముఖుల్లా ఉండాలి, ఎంప్లాయీస్ తిట్టాలా? ఓకే, రైట్. మీరేం మంచోళ్ళ, ఎంప్లాయీ చెడ్డోళ్ళ? ఓకే, సాహిబ్ గారు